నమస్తే, జై భీమ్. ఈరోజు ఒక ముఖ్యాంశం మరి సమాజాన్ని తిరగడానికి ముందుకు వచ్చాను. మరి ముందుగా జర్నలిజం తత్వం కళ జర్నలిస్టు సహోదరులకు నా మనవి చేస్తున్నాను. మరి ఈరోజు మిత్రులారా, నిన్న శాసనసభ్యులు మరి తిట్టింది కొందరు విలేకరులు మాత్రమే. మరి ఎందుకంటే ఆయన తిట్టినటువంటి విలేకరులు మరి ఎవరైతే ఉన్నారో అది వారికి తెలుసు. అదేవిధంగా ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో తిరువూరులో చూసుకున్నట్లయితే ఇవాళ జర్నలిస్ట్ తత్వం లేదు, జర్నలిస్టులు లేదు. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, తిరువూరులో జర్నలిస్ట్ తత్వాన్ని చంపేసి జర్నలిస్టులని మరి పక్కన పెట్టేసి జర్నలిస్టుల నుంచి పుట్టుకొచ్చినటువంటి పుట్టగొడుగులే ఈ విలేకరులు అని చెబుతూ ఉన్నాను. ఇవాళ ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు 100 కాకులు చేరతాయి అంటారు ఈరోజు. కానీ గతంలో జర్నలిస్ట్ తత్వంలో ఉన్నటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి నేను సమాజంలో ఒక చీకటి వార్తను, ఒక రౌడీ షీట్ చేసినటువంటి చీకటి అగత్యాన్ని నేను వెలుగు తీసి మరి వార్త పెడితే ఒక్క విలేకరైనా వచ్చినటువంటి సందర్భం లేదు. మళ్ళీ పైగా ఆ రౌడీ షీటర్కి 100 విలేకరులు ఉన్నారు. ఆ రోజు వారు విలేకరులు కాబట్టే సమాజంలో జర్నలిస్టుతో ఉన్నటువంటి జర్నలిస్టు మీద దాడి జరిగితే రానటువంటి పరిస్థితి. అదేవిధంగా రేషన్ మాఫియా, నిన్నగాక మొన్న రేషన్ మాఫియా ఒక జర్నలిస్టుపై దాడి చేశారంటే ఒక్క జర్నలిస్టు కూడా రాలా. అంటే తిరువూరు నియోజకవర్గంలో తిరువూరులో జర్నలిస్టులు లేరు, వంద విలేకరులే. మరి శాసనసభ్యులు ఆ విలేకరులను తిరిగితే మరి జర్నలిస్టులకు ఎందుకంటే మొదటగా జర్నలిస్ట్ తత్వంలో నుంచి జర్నలిస్టులు పుట్టుకొచ్చారు. మేము జర్నలిస్టులము కాబట్టి మాలో రక్తం అనేది ఉంది, జర్నలిస్ట్ తత్వ రక్తం అనేది ప్రవహిస్తుంది కాబట్టి మరి మాలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే ఈ విలేకరులు. కాబట్టి మరి కొంతమంది విలేకరులు తిట్లా కానీ మరి మేము ఎక్కడ కూడా మా అంతరాత్మను చంపుకోలేక తోటి జర్నలిస్టులుగా మేము వచ్చి మరి ఈరోజు నిరసనను చేయడం జరిగింది. మరి మిత్రులారా, మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటి వరకు జర్నలిజం ముసుగేసుకొని విలేకరిత్వాలతో రెచ్చిపోయి మరి దోచుకున్నటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మేము తిరువూరు నియోజకవర్గ ఐక్య ప్రెస్ క్లబ్ అనే ఒక సంఘాన్ని స్థాపించాము. దానిలో ఎవరైనా సరే జర్నలిస్ట్ తత్వం కలిగినటువంటి వారు జర్నలిస్టులు ఉంటే మాతో కలవచ్చు. సమాజంలో తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ జర్నలిస్ట్ కన్నా సరే అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే మా ఐక్య ప్రెస్ క్లబ్ నుంచి పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి విలేకరులారా, ఎక్కడ కూడా మరి శాసనసభ్యులు జర్నలిస్టులని కించపరచలేదు, విలేకరులను తిట్టి ఉన్నారు. కాబట్టి మాలో ప్రవశించేది జర్నలిస్ట్ తత్వము, జర్నలిస్ట్ రక్తం. కాబట్టి జర్నలిస్టులుగా మేము విలేకరులు తిరిగితే కూడా మేము స్పందించి వచ్చాము ఈరోజు. కాబట్టి ఇకనైనా కానీ తిరువూరు సైకిల్లో కానీ తిరువూరులో ఉన్నటువంటి విలేకరులందరూ మరి సమానత్వంతో విలేకరి తత్వంతో మాని జర్నలిస్ట్ తత్వాన్ని మీలో ఇముడ్చుకొని జర్నలిస్టులుగా పనిచేస్తే మరి మా తిరువూరు నియోజకవర్గ ఐక్య ప్రెస్ క్లబ్ మీకు ఎప్పుడు మరి సహకరిస్తుందని, మరి ఈ ఐక్య సమితిలో ఈ ఐక్య
ప్రెస్ క్లబ్లో చేరేవాళ్ళు ఎవరైనా సరే రండి. మరి అందరం కలిసి ఈ సమాజంలో ఈ తిరుగులో ఉన్నటువంటి అవినీతిని అక్రమాలను అరికడదామని మీ అందరికీ తెలియజేస్తూ నమస్తే, జై భీమ్.